జై శ్రీరామ్. ఈరోజు మీకు ఒక మంచి ముద్దగా అందంగా కనిపించే కుట్టు గురించి చూపెడుతున్నాను. చూసి నేర్చుకోండి. ఇది లాంగ్ అండ్ షార్ట్. దీని పేరు అంటే ఒకటి చిన్న పోగు వస్తుంది, ఒకటి పైనుంచి కవర్ అయిపోయేటట్టు ఒకటి వస్తుంది దారం. అందుకని ఇది చాలా ముద్దగా అందంగా కనిపిస్తుంది. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ. మన శారీ మీద చేసుకోవచ్చు, బ్లౌజ్ మీద చేసుకోవచ్చు, ఎలా అయినా ఫ్రాక్ల మీద ఏదైనా మీద అయినా చేసుకోవచ్చు. చూడండి, చూసి నేర్చుకోండి. ఓకేనా? ఇది ఎలా వస్తుంది చూడండి. సూది మీద ఒక చిన్నగా కుట్టాలి. దగ్గరికి మనము మార్క్ వేసుకుంటాం కదా, ఆ మార్క్కి చిన్నగా సూది అందుకొని మళ్ళీ పై కాడ డిజైన్ని ఒక చిన్నగా అందుకోవాలి. పెద్దగా లాగకూడదు. సూది చిన్న చిన్నగా అందుకోవాలి. తెలుస్తుంది కదా? చిన్నగా అంటే మనము అది సూది కిందికి వెళ్ళి ఇలా వచ్చి రానట్టే వస్తుంది. ఎక్కువ పట్టకూడదు, అంటే దూరం అయిపోతుంది. అందుకని కింద పొర ఒకటి దారం మంచిగా వస్తుంది, పైనుంచి దాన్ని కవర్ చేస్తూ వస్తుంది. అది నీట్గా ఉంటుంది, బాగా ముద్దగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. ఇలాంటి శారీస్ కానీ ఫ్రాక్స్ కానీ కుట్టి చిన్నపిల్లలకు వేసినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. పోనీ అంత వేయడానికి మనకు అంత పెద్ద టైం లేదనుకున్నప్పుడు చిన్నపిల్లలకు చెస్ట్ మీద ఇలా ఒక ఫ్లవర్ పెద్దగా కానీ చిన్నగా కానీ, ఇది చిన్న చిన్న పూలు వేసాను, రోజెస్ లాగా వేసిస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న పూలు వేసాను. ఇవి ఇంకా పెద్దగా వేయచ్చు, ఎంత పెద్దగా అయినా వేయచ్చు. కుట్టు అంటూ మనకు వచ్చిందంటే దాన్ని ఎలాగైనా వేసుకోవచ్చు. అందుకని కుట్టు అయితే నేర్చుకోండి. ఇలా చిన్నగా కుట్టండి, తర్వాత పెద్దగా వచ్చేస్తుంది మనకి కదా. మీకు కలర్స్ ఏ కలర్ అయినా, అంటే మనకు ఏ పువ్వు వేస్తున్నాము, ఎలాంటి కలర్ వేస్తే అందంగా ఉంటుందో ఆటోమేటిక్ తెలిసిపోతూ ఉంటుంది మన కుట్లంటూ నేర్చుకుంటే కదా. కుట్లు నేర్చుకోండి ఫస్ట్, ఎలా ఉన్నాయి, ఎలా కుట్టుకుంటే మనం అందంగా ఉంటుంది. ఖాళీ టైంలో ఖాళీగా ఉండే కంటే ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.